హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మంగళగిరిలో పండు మిరపకాయ పచ్చడి పెట్టుకున్నామండి. ఇది పెట్టే సీజనే కదా, అందువల్ల మా చెల్లెలు భారతి అని ఉంటే ఆమెను అడిగి పండు మిరపకాయ పచ్చడి పెట్టించుకున్నా. ఎట్లా అంటే 1 కేజీ పండు మిరపకాయలు తెచ్చినాను. ఉప్పు, మనం టీ తాగే గ్లాసులు ఉంటాయి కదా, 3 గిద్దెలు ఉప్పు తీసుకునింది. కొంచెం మెంతులు వేసింది, పసుపు అవన్నీ వేసి బాగా రోట్లో ఒక్కలు ముక్కలుగా దంచి పెట్టిందండి. తర్వాత 10 రోజులకు మళ్ళా దానిని గ్రైండర్కైనా ఇచ్చి రుబ్బించుకోవచ్చు. ఏమేమి మామూలుగా అయితే కనుక కేజీ పండు మిరపకాయలకు 1/4 కేజీ చింతపండు వేయాలా, 3 గిద్దెలు ఉప్పు వేయాలండి, అంతే. మళ్ళీ 10 రోజుల తర్వాత కొంచెము 100 గ్రాములు వెల్లుల్లిపాయలు, ఇంకా ఏమేమి వెల్లుల్లిపాయలు, మెంతిపిండి అవన్నీ వేసి బాగా రుబ్బుకొని పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని తాలింపు పెట్టుకొని అన్నంలోకి వేసుకొని వేడి అన్నంలో కొంచెము పండు మిరపకాయ ఊరుగా వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, ఉంటా.